ఆకాశంలో అదృశ్యమైన ఈ అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా? పరశురాముడు దీన్ని కట్టించాడని నమ్ముతారు. ఎక్కడ ఉందనుకుంటున్నారు? అలాగే భూతాలు కట్టిన ఈ డ్యామ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వీటితో పాటు ఇంకా చుట్టుపక్కల ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఈ హిడెన్ బ్యూటీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టికాయ, లైక్ మీద ఒక లెంపకాయ వేసేసి వీడియోని కంప్లీట్గా చూసేయండి. కొచ్చికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో, కోతమంగళానికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో తట్టేకాడ్ బర్డ్ శాంక్చురీ అని ఒకటి ఉంటుంది. కేరళలో ఫస్ట్ బర్డ్ శాంక్చురీ ఇది. తట్టేకాడ్ అంటే చదునైన విస్తీర్ణం కల అడవి అని అర్థం అంట. అంటే ఇది మరీ అంత పెద్ద బర్డ్ శాంక్చురీ అని చెప్పలేను, కానీ ఇక్కడికి వస్తే మీరు చాలా రకాల పక్షులను అయితే చూడొచ్చు. కొంచెం మంచి లాంగ్ లెన్స్ కెమెరాస్ పట్టుకొని వస్తే మీరు వాటిని క్యాప్చర్ చేయొచ్చు. లేదనుకుంటే నేచర్ని ఫీల్ అవుతూ మంచి సాంగ్స్ పెట్టుకుంటూ వాక్ చేయండి, మంచి ఫీల్ అయితే వస్తుంది. నా గోప్రో పాడవడంతో మొబైల్తో షూట్ చేశాను, సో క్వాలిటీలో ఏమైనా తేడా వస్తే క్షమించండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పను, కానీ నేచర్ అంటే ఇంట్రెస్ట్, బర్డ్ ఫోటోగ్రఫీ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ బోటింగ్ సౌకర్యం బోర్డు అయితే పెట్టాడు, బట్ బోటింగ్ అవుతున్నట్టుగా అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మీరు లాంగ్ లెన్స్ కెమెరా ఉంటే మంచి బర్డ్ ఫొటోస్ అయితే బాగా తీయొచ్చు. ఈ బర్డ్ శాంక్చురీలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న పార్క్స్లా ఉన్నాయి. అలాగే మీరు కూర్చొని హాయిగా సాంగ్స్ వింటూ కాలక్షేపం చేయడానికి కూడా బాగుంది ఈ ప్లేస్ అయితే. కోతుల హడావిడి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, ఎక్కువగా అయితే ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ. డిజైనింగ్స్ అయితే చాలా బాగా చేశారు. ఇవి చూడండి, ఇదేదో పెద్ద పక్షిలా ఉంది కదా. అలాగే ఒక ఐరన్ గ్రిల్స్తో కూడా చాలా వరకు చాలా డిజైన్స్ చేశారు. ఈ ముళ్ళపందిని చూస్తే మీకు అర్థమవుతుంది ఐరన్ గ్రిల్స్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నారు అనేది. డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. దాంతోపాటు వెదురు కర్రలతో కూడా మంచిగా ఒక పక్షి గూడులా చేశారు. ఇది లోపలికి వెళ్ళి హాయి కూర్చొని మనం కాలక్షేపం చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ ఫీల్ ఉంది, చూడడానికి కూడా బాగుంది ఇది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది, ఇదైతే ఇక్కడ హైలైట్. చాలా రకాల బటర్ఫ్లైస్ని మనం డిఫరెంట్ బటర్ఫ్లైస్ని మనం చూడొచ్చు. అవి ఏ విధంగా ఎదుగుదల అవుతున్నాయి, వాటి యొక్క ఫ్యూచర్ ఏంటి, ఎలా మార్పు చెందుతున్నాయి, అవన్నీ కూడా మనం చూస్తాం ఇక్కడికి వస్తే మాత్రం. ఇక్కడ చూడండి ఎన్ని రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయో. ఈ ప్రాంతంలో చాలా రకాల పాములు కూడా ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళు సంరక్షించి కొన్ని కేజెస్లో పెట్టారు. బట్ అవి నేనైతే కెమెరాతో షూట్ చేశాను, బట్ అంత క్లారిటీగా రాకపోవడంతో మీకు చూపించట్లేదు. ఈ బటర్ఫ్లై పార్క్ అయితే కొంచెం గుబురుగా ఉంటుంది. రంగురంగుల సీతాకోకచిలుకలు చాలా వరకు దర్శనమిస్తాయి. మనం మంచిగా క్యాప్చర్ చేస్తే బాగుంటుంది. కోతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటి లోపల చిన్న కొలనులా ఉంది. ఇందులో ఏంటంటే కప్పలను పెంచుతారంట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్పలు కూడా పెంచుతారు ఇక్కడ. అలాగే దీనిలో ఆపోజిట్లో ఒక ఆఫీస్లా ఉంది ఇది. దీని లోపలికి వెళ్తే మనం ఈ తట్టేకాడ్ అభయారణ్యంలో కనిపించే పక్షులు అవన్నీ మనం చూడొచ్చు. ఈయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్నే. ఆయన గురించి చాలా రకాలుగా వినే ఉంటారు మీరు. లోపలికి వస్తే ఈ విధంగా ఉంది. చెట్లు అవన్నీ డిజైన్ చేసి డిఫరెంట్ పక్షులను అయితే డిజైన్ చేసి పెట్టారు. ఇదంతా చూడడానికి అయితే బాగుంది. మీరు ఒకవేళ అంటే ఇంట్రెస్ట్ ఉండి పక్షుల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. లేదు ఇటువంటి ప్లేసెస్కి మనం ఏం వెళ్తాం అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ వీటన్నింటికి నైట్ అట్ ది మ్యూజియం మూవీలో లాగా నైట్ టైం కానీ ప్రాణాలు వస్తే ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇవేవో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు, కానీ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. వీటికి కానీ ప్రాణాలు వస్తే అమ్మ బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. తట్టేగఢ్ బర్డ్ శాంక్చురీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే భూతత్తన్ కెట్టు డ్యామ్కి రీచ్ అవుతాం. దీన్నే భూతాలు కట్టాయంట. పెరియార్ రివర్ మీద సహజంగా 2 పెద్ద బండరాళ్ళు అటువైపు ఇటువైపు ఏర్పడి ఒక డ్యామ్గా ఏర్పడ్డాయి. అక్కడ వాటర్ అంతా స్టోరేజ్ చేసి ఆ వాటర్తో శివుని యొక్క గుడి ఒకటి ఉంటే దాన్ని ముంచేయాలని భూతాలు అప్పట్లో ప్లాన్ చేశాయంట. కానీ శివుడి గురించి తెలిసిందే కదా, దేవుడు ఆయన ఏమైనా చేయగలడు. ఆ వాళ్ళ ప్లాన్ని బెడిసి కొట్టేలా చేశాడు.
ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఇడమలయార్ అనే ఒక అడవి ఉంటుంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ అక్కడే జరిగింది. డ్యామ్ గురించి తెలుసుకోవాలంటే హిస్టరీ ఎక్కువగానే ఉంది. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. పెరంబవూరుకి అయితే చేరుకున్నాను. ఈ పెరంబవూరు నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఇరింగోల్ కవు అనే ఒక దుర్గామాత టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధమైనది. ఇది ఎందుకంటే చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో చిన్న టెంపుల్ ఉంటుంది. పరశురాముడి కట్టించిన 108 దుర్గామాత క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. అసలు ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ఎర్నాకుళం నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. పెరంబవూరు రావాలి. అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఈ టెంపుల్కి మనం రీచ్ అవ్వచ్చు. ఇందాక చూపించిన తట్టేకాడికి అలాగే బూతనగెట్టు డ్యామ్కి వెళ్ళాలనుకుంటే ఎర్నాకుళం టు కోతమంగళంకి వెళ్ళే బస్సు అయితే క్యాచ్ చేయాలి. ఈ టెంపుల్ విషయానికి వస్తే మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock ఓపెన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5 o'clock నుంచి 8 o'clock మధ్యలో ఓపెన్ ఉంటుంది. యోగమాయ యొక్క టెంపుల్ ఇది. శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం మీకు తెలుసుంటే యోగమాయ అంటే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. దేవకి వసుదేవులకి పుట్టిన 8వ సంతానం వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పి కంసుడు అందరినీ చంపేస్తూ ఉంటాడు కదా. 8వ సంతానమైన కృష్ణుణ్ణి యశోద వద్దకు పంపించేసి ఆ ప్లేస్లో యోగమాయను ఉంచుతారు. అయినప్పటికీ తను ఆడపిల్ల అయినప్పటికీ చంపేద్దామనే ఉద్దేశంతో గాలిలోకి ఎగరేసి కంసుడు చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆవిడ ఆకాశంలోకి వెళ్ళి అశరీరవాణిగా మారిపోతుందన్నమాట. నిన్ను చంపేవాడు ఆల్రెడీ ఉన్నాడు అని చెప్పి. ఆ మాత యొక్క టెంపులే ఈ ఇరింగోల్ కవు. మార్నింగ్ టైంలో ఈ టెంపుల్ సరస్వతీమాత రూపంలోనూ, ఆఫ్టర్నూన్ టైంలో దుర్గాదేవి రూపంలోనూ, నైట్ టైము భద్రకాళి రూపంలో ఉంటుందంట. ఇక్కడ నైట్ చాలా వరకు జనాలు 8 అయిన తర్వాత ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ అయితే అమ్మవార్లు అందరూ కలిసి కాలక్షేపం చేస్తారని ఒక నమ్మకం. ఈ ఆలయం చుట్టూ చెట్లు మరియు మొక్కల రూపంలో దేవతలు, దేవతా శక్తులు చుట్టుముట్టాయని నమ్ముతారు. ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. కొంచెం ఎంకరేజ్ చేస్తే కొత్త సంవత్సరం 10K సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.